మేఘాలయలో ఇండోర్కు చెందిన నవ దంపతుల మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు కలకలం రేపుతోంది. స్థానికంగా మేఘాలయలోని చిరాపుంజి ప్రాంతంలో స్థానిక దుండగులే వారిద్దరిని అపహరించి హత్య చేసినట్లుగా కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హనీమూన్ కోసం వెళ్ళిన సోనం, రఘువంశీ ఇద్దరు కూడా అదృశ్యమయ్యారు. 11 రోజుల తర్వాత రఘువంశీ డెడ్ బాడీ లభించింది. అయితే అతని భార్య సోనం ఆచూకీ ఇంకా లభించలేదు. తాజాగా సీసీ ఫుటేజ్ ఒకటి బయటకు వచ్చింది. భర్త డెడ్ బాడీ దగ్గర సోనం ధరించిన షర్ట్ కనబడింది. మే 20న హనీమూన్ కోసం ఈ జంట వెళ్ళింది. ఓ జలపాతం సమీపంలోని లోతైన లోయలో రఘువంశీ మృతదేహం కనిపెట్టారు. కత్తితో పొడిచి చంపినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అతని భార్య ఎక్కడ అనే అనుమానాలు అయితే ప్రస్తుతం తలెత్తున్న పరిస్థితి కనబడుతోంది. ఇక రఘువంశీ మృతదేహాన్ని కూడా డ్రోన్ల సహాయంతో ఆ ప్రాంతంలో వెలికి తీసినట్టుగా తెలుస్తోంది. దట్టమైన చెట్లు, లోతైన లోయలు ఉండడంతో గాలింపు చర్యలు కష్టంగా మారినట్టుగా తెలుస్తోంది. ఓస్రా హిల్లో ఆ జంట చివరి లొకేషన్ నమోదైంది. అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా అది పోలీసులు చెప్తున్నారు. అక్కడ ఉండే ఓ రిసార్ట్కు నేర చరిత్ర ఉందని దాని సిబ్బందిని కూడా విచారిస్తున్నామంటూ పోలీసులు చెప్తున్నారు. హనీమూన్ కోసం వచ్చిన జంటలను ఆ రిసార్ట్ దగ్గర ఉండే కొంతమంది దుండగులు టార్గెట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. కొత్త జంటలే లక్ష్యంగా, హనీమూన్ కోసం వచ్చిన జంటలే లక్ష్యంగా స్థానికంగా ఉండే కొంతమంది దుండగులు వారిని ట్రాప్ చేసి హతమార్చే చరిత్ర ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. తొలుత ఈ జంట, ఇండోర్కు చెందిన జంట మే 11వ తేదీన రఘువంశీకి సోనంతో వివాహమైంది. హనీమూన్ కోసం మే 20న తమ ఇంటి నుంచి బయలుదేరారు. హనీమూన్ కోసం ఈ మేఘాలయలోని ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రశాంతంగా కొండలు, లోయలు ఉండే ఆ ప్రాంతంలో సరదాగా గడిపి ఎంజాయ్ చేద్దామనుకున్న ఆ జంటకు కాలరాత్రిలే మిగిలిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఇక హనీమూన్ కోసం 20వ తేదీన ఇంటి నుంచి బయలుదేరారు. అసోం రాజధాని గువాహటి మీదుగా షిల్లాంగ్ వెళ్ళారు. షిల్లాంగ్ వెళ్లే ముందు గువాహటిలో కామాఖ్యాదేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ జంట గువాహటి మీదుగా షిల్లాంగ్ ప్రయాణించి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిరాపుంజి సందర్శించడానికి యాక్టివా బైక్ను అద్దెకు తీసుకున్నారు. మీకు తెలిసిందే, చిరాపుంజి ప్రాంతం భారత్లోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే కొండ ప్రాంతము. అక్కడికి చాలామంది టూరిస్టులు వెళ్తూ ఉంటారు. సో దట్టమైన అడవిలో ప్రయాణిస్తూ వారు ముందుకు సాగారు. కానీ మరుసటి రోజు సోరారిమ్ అనే గ్రామ సమీపంలో నవదంపతుల యాక్టివా పడి ఉంది. కానీ ఆ దంపతులు కనిపించకుండా పోయారు. రాజా సోనం అదృశ్యంపై అతని తల్లి రీనా స్పందించారు. తమతో చివరిసారిగా మే 23వ తేదీన మాట్లాడినట్టుగా చెప్తున్నారు. ఇక అప్పటి నుంచి వారితో మాట్లాడలేదని, కమ్యూనికేషన్ కూడా లేకుండా పోయిందంటూ రోధిస్తున్నారు. మే 24వ తేదీ వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్గా వస్తున్నాయి. దీంతో ఆందోళనకు గురై మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసులు, బంధువులు కలిసి ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. ఒకసారి మనం ఆ సీసీ ఫుటేజ్ సంబంధించిన దృశ్యాలు చూడొచ్చు. రఘువంశీ అలాగే సోనం ఇద్దరు కూడా స్థానికంగా ఒక బైకును అద్దె తీసుకున్నారు షిల్లాంగ్ ప్రాంతంలో. అక్కడి నుంచి చిరాపుంజికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి చిరాపుంజి ఘాట్ ఏరియాకి ఓ బైకును అద్దె తీసుకొని వెళ్తున్న క్రమంలో సీసీ ఫుటేజ్లో రికార్డైన దృశ్యాలవి. ఇక అటు తర్వాత వాళ్ళు కనిపించకుండా పోయారు. ఇదే చివరి దృశ్యాలుగా అక్కడ రికార్డులో నమోదైన పరిస్థితి కనబడుతుంది. నవదంపతులు మే 11న వివాహం చేసుకున్నారు. ఇండోర్కు చెందిన ఆ దంపతులు ఈశాన్య భారతంలోని మేఘాలయలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అక్కడికి గడపడానికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ సీసీటీవీ ఫుటేజ్లో ఆమె ధరించిన చొక్కానే, ఆమె ధరించిన షర్టే అతని డెడ్ బాడీ దగ్గర లభించినట్టుగా చెప్తున్నారు. ఒకసారి సీసీ ఫుటేజ్ దృశ్యాలు చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్పై. ఆ మహిళ తెల్ల చొక్కా వేసుకుంది ఆ సీసీటీవీ ఫుటేజ్లో. అతనితో, ఆ భర్తతో కలిసి వెళ్తోంది. పైన జాకెట్ కూడా ధరించింది. రఘువంశీ అలాగే సోనం ఇద్దరు కూడా వెళ్తున్నారు. ఆమె వాళ్ళ వస్తువులకు, లగేజీకి సంబంధించిన ఓ బ్రీఫ్ కేస్ కూడా బైక్పై పెట్టింది. ఇద్దరు కూడా స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. సో ఇదే చివరి ఫుటేజ్గా చెప్తున్నారు. అక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఇక
మధ్యలో అదృశ్యమయ్యారు. సో ఆ బైక్ సోంగ్రామ్ అనే గ్రామం దగ్గర పట్టుకున్నారు. సో అతి కష్టం మీద డ్రోన్లతో వెతికిన తర్వాత 11 రోజుల తర్వాత అతని డెడ్ బాడీ దొరికింది. అతని భార్య సోనం ఆచూకీ ఇప్పటి వరకు దొరకలేదు. ఆ డెడ్ బాడీ దగ్గరే ఆమె షర్ట్, ఆమె వేసుకుని ఇప్పుడు మీరు చూస్తున్న ఆ దృశ్యాలు ఏదైతే షర్ట్ ఉందో, ఆ వైట్ షర్ట్, ఆ జాకెట్ ఉంది కదా బ్లాక్ జాకెట్, దాని వేసుకున్న షర్ట్, ఆ షర్ట్ అక్కడ దొరికినట్టుగా చెప్తున్నారు. సో ఇద్దరు నవదంపతులు ఎలా చనిపోయారు అనేది ప్రస్తుతం పెద్ద మిస్టరీగా మారింది. స్థానికంగా కొన్ని ముఠాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కొంతమంది దుండగులు నవదంపతులే టార్గెట్గా అక్కడికి వచ్చిన వారిని దోచుకోవడంతో పాటు మహిళల్ని లైంగిక వేధింపులకు గురి చేసి హత్యలకు గురి చేస్తారనే హిస్టరీ కూడా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి ఓ రిసార్ట్ ప్రాంతంలో చాలా భయంకరమైనటువంటి నేర చరిత్ర గల కొంతమంది ముఠాలు దుండగులు అక్కడ తిష్ట వేసి ఉంటారు. కొత్తగా వచ్చే దంపతులను, హనీమూన్కు వచ్చే జంటలను టార్గెట్ చేస్తారని ఆ ప్రాంతంలో వార్తలున్నాయి. సో అది తెలియక ఈ నవదంపతులు, ఒకసారి మీరు స్క్రీన్పై చూస్తున్నారు, రఘువంశ్ అలాగే సోనం ఇద్దరు కూడా మే 11వ తేదీన వివాహం చేసుకున్నారు ఇండోర్లో. ఇంకా కాళ్ళ పారాని ఆరకముందే ఆ ఇద్దరు నవదంపతులు దుండగుల చేతిలో బలైనట్టుగా తెలుస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది దుండగులే వీళ్ళని హతమార్చినట్టుగా చెప్తున్నారు. ఈ సీసీటీవీ దృశ్యాలు స్థానికంగా మాధ్యమాల్లో ప్రసారమయ్యాయి. అందులో రఘువంశ్ అలాగే సోనం ఇద్దరు కూడా నలుపు రంగు జాకెట్లు ధరించే స్కూటర్పై సూట్ కేసుతో షిల్లాంగ్లోని ఓ హోమ్ స్టే దగ్గరికి వచ్చారు. అక్కడ లోపలికి వెళ్ళి గది అద్దెకు తీసుకున్నారు. కాసేపటికి మళ్ళీ అదే స్కూటర్పై బయటికి వెళ్ళిపోయారు. ఆ లగేజ్ లోపల పెట్టి వచ్చిన తర్వాత ఇద్దరు కూడా అదే స్కూటర్పై మళ్ళీ వెళ్తున్నారు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. తొలుత వీళ్ళు గువాహటిలో కామాఖ్యాదేవి అమ్మవారిని దర్శించుకొని అట్నుంచి ఈ షిల్లాంగ్ వచ్చారు. ఆ మార్గంలో షిల్లాంగ్లో చూడండి, ఆ హోటల్లో అక్కడే మనకు ఆ సీసీటీవీ దృశ్యాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇద్దరు కూడా ఆ లగేజ్ని లోపల పెడుతున్నారు. అలాగే తర్వాత ఆ జాకెట్లని వదిలేసి కేవలం మామూలు డ్రెస్సుల మీదనే అక్కడి నుంచి ఆ బైక్పై మళ్ళీ అదే బైక్పై అదే స్కూటర్పై వెళ్తున్నారు. ఆ సమయంలో సోనం తెలుపు రంగు షర్టు ధరించింది. రఘువంశ్ మృతదేహం లభించిన చోట ఈ షర్టు కూడా దొరికినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఇక సీసీటీవీ దృశ్యాల్లో కనిపించిన స్కూటర్ను కూడా ఘటనా స్థలానికి సమీపంలో గుర్తించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అంతకుముందు ఘటనా స్థలానికి కొద్ది దూరంలో రెయిన్ కోట్ను కూడా పోలీసులు గుర్తించారు. అది సోనందా కాదా అన్నది ఇప్పుడే తేల్చలేమని చెప్తున్నారు. తాజా ఆధారాలతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సోనంను కిడ్నాప్ చేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బయటకు వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ మే 22వ తేదీ నాటిది. ఆ మరుసటి రోజు నుంచే ఈ జంట కనిపించకుండా పోయింది. రాజా రఘువంశ్ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. మే 11న అతడికి సోనంతో వివాహం జరిగింది. అలాగే 20న హనీమూన్ కోసం మేఘాలయకు వచ్చారు. మే 22న ఆ టూ వీలర్ను అద్దెకు తీసుకొని మౌలాకియాత్ అనే గ్రామానికి చేరుకున్నట్టుగా మేఘాలయ అధికారులు చెప్తున్నారు. ఆ స్కూటర్ని అక్కడ పార్క్ చేసి అక్కడే ఉన్న ప్రసిద్ధిగాంచిన లివింగ్ రూట్ వంతెనను చూసేందుకు వెళ్లారని చెప్తున్నారు. రాత్రి అక్కడ బస చేసి మర్నాడు ఉదయం బయటకు వెళ్లారని పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత నుంచి వీరి ఆచూకీ తెలియలేదు. 11 రోజుల తర్వాత రఘువంశ్ మృతదేహాన్ని సోహ్రాలోని ఓ జలపాత సమీపంలో లోతైన లోయలో గుర్తించారు. అతడిని ఎవరో కత్తితో పొడిచి చంపినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వెరీ క్లియర్, ఇక్కడ దంపతుల్ని టార్గెట్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది దుండగులు ఆ దంపతులని టార్గెట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. కొత్తగా వచ్చే జంటలే టార్గెట్గా, హనీమూన్ వచ్చే జంటలే టార్గెట్గా అక్కడటువంటి కొంతమంది నేర చరిత్ర కలిగినటువంటి దుండగులు వ్యక్తులే ఇలాంటి ఘటనకు పాల్పడుతున్నట్టుగా స్థానికంగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రాంతంలో రాజా రఘువంశ్ అలాగే సోనం ఇద్దరు కూడా, రాజా రఘువంశ్ని చాలా క్లియర్గా ఆనవాళ్ళ బట్టి కత్తితో పొడిచి చంపి ఆ జలపాతం లోయలో విసిరేశారు. అలాగే సోనంని బహుశా అదే ప్రాంతంలో ఆమెను మానభంగం చేసి ఆ ప్రాంతంలోనే చంపి అక్కడే లైంగిక వేధింపులకు గురిచేసి ఆమెను కూడా చంపి ఆ ప్రాంతంలోనే పడేసినట్టుగా తెలుస్తుంది. సోనం వేసుకున్న వైట్ షర్ట్ కూడా రఘువంశ్ డెడ్ బాడీ దగ్గర దొరికిందంటే ఆమెను వివస్త్ర చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఆమె వేసుకున్నటువంటి జాకెట్ కూడా, ఆ జాకెట్ సోనందా లేదా కాదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. సో ఓ ప్రాంతంలో జాకెట్ ఉంది, ఓ ప్రాంతంలో షర్ట్ కనబడింది, అంటే డెడ్ బాడీ దగ్గర షర్ట్ కనబడింది. చాలా క్లియర్గా ఈ ఆనవాళ్ళను బట్టి అతన్ని చంపారు, ఆమెను కూడా
లైంగిక వేధింపులకు గురి చేసి చంపినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇట్స్ ఎ బ్రూటల్ మర్డర్, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇండోర్కు చెందిన దంపతులు మేఘాలయలో అత్యంత రమణీయమైన ప్రకృతి అందాలను వీక్షించేందుకు, ఆ పర్యాటక ప్రాంతాన్ని ఆస్వాదించేందుకు హనీమూన్ వెళ్ళారు. కానీ అక్కడ కొంతమంది దుర్మార్గులు ఈ హనీమూన్ జంటను ట్రాప్ చేసి, టార్గెట్ చేసి బ్రూటల్గా అత్యంత క్రూరంగా హత్య చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని రిసార్ట్స్లు కావచ్చు, కొన్ని ముఠాలు కావచ్చు, పూర్తిగా నేర చరిత్ర కలిగినవని చెప్తున్నారు. కానీ ఇది తెలిసో తెలియకో ఆ ప్రాంతాన్ని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిల్ ఏరియాస్ని, అలాగే ఆ లోయలని, జలపాతాలని, అందమైన ఆ ప్రాంతాలను, నిజంగా మేఘాలయ చిరాపుంజి ప్రాంతంలో చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి. చెక్కలతో చేసిన వంతెనలు ఉంటాయి, వెదురు బొంగులతో చేసిన వంతెనలు ఉంటాయి, చిన్న చిన్న జలపాతాలు ఉంటాయి, అడవి ప్రాంతం ఉంటుంది. వాస్తవానికి ఆ ప్రాంతం అంతా కూడా భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో కాస్త భిన్నమైన వాతావరణంతో, భిన్నమైన అక్కడ నుండి ఆచార సాంప్రదాయాలతో ఆ ప్రాంతం అంతా ఉంటుంది. ఆ ప్రాంతంలో రక్షణ కూడా చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే దట్టమైన అడవి, లోయలు, ఘాట్ రోడ్లలో అది ఇలాంటి జంటలు, నవ దంపతులు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టార్గెట్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర దృష్ట్యా అక్కడి పోలీసులు ప్రస్తుతానికైతే కేసు నమోదు చేశారు. సో నవ దంపతులు సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్ళిన నవ దంపతులు కొంతమంది స్థానిక దుండగుల చేతిలో హతమైనట్టుగా చెప్తున్నారు. ఆమెను లైంగిక వేధింపులకు గురి చేయడం, అతన్ని ప్రతిఘటించినప్పుడు బహుశా కత్తితో పొడిచి కిరాతకంగా హతమార్చినట్టుగా అక్కడ దొరికినటువంటి ఆనవాళ్ళను బట్టి అర్థమవుతుంది. సో కానీ ఆ సీసీటీవీ ఫుటేజ్ మాత్రం అక్కడి నుంచి, ఆ హోటల్ గది నుంచి బయటకు వచ్చిన తర్వాత అదే చివరి ఫుటేజ్గా చెప్తున్నారు. ఆమె వేసుకున్న చొక్కానే తిరిగి అతని మృతదేహం పక్కన దొరకడంతో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మరింత లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కానీ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈశాన్య భారతంలో పర్యాటకానికి వెళ్ళాలంటేనే, హనీమూన్కు వెళ్ళాలంటేనే ఇప్పుడు ఈ ఘటన దేశవ్యాప్తంగా వెళ్ళేటువంటి పర్యాటకులను ఆలోచింపజేస్తుంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలకు చెడ్డ పేరు తెచ్చే ఇలాంటి ఘటన పట్ల అక్కడి పోలీసులు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధానంగా ఆ ప్రాంతంలో విహరించేటువంటి పర్యాటకుల భద్రత, వాళ్ళ రక్షణకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని అక్కడి పోలీసులు కూడా చెప్తున్నారు.